అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు చెప్పి ఏం లాభం చెప్పు అని చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. జింగేకి వీడ్కోలు చెప్పడానికి కుటుంబం అంతా కూడా ఊరి చివరి దాకా వస్తుంది. ఇక్కడే యావ కన్నీళ్లు పెట్టుకుంటాడు. జింగే చేతులు పట్టుకుని నా భార్యని, బిడ్డని నీతో పాటే సిటీకి తీసుకెళ్ళు. నేను వాళ్ళని బాగా చూసుకోలేకపోతున్నాను. నువ్వైతే సుఖపెడతావు అని బ్రతిమలాడతాడు. తర్వాత యావ ఏడుస్తుంటే నవాన్ తట్టుకోలేకపోతుంది. భర్తని గట్టిగా తీసేసి తన వైపు లాక్కుంటుంది. నాకు సిటీ వద్దు, ఆ సుఖాలు వద్దు. నాకు నువ్వే కావాలి అని గట్టిగా చెప్పినట్టు ఉంటుంది ఆమె ప్రవర్తన. జింగేకి ఆ సీన్ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది. యావ, నవాన్ల మధ్య ఉన్న ఆ బంధం ముందు తన ప్రేమ చాలా చిన్నదని రియలైజ్ అయిపోతాడు. చివరిగా జింగే నవాన్ కూతురు దగ్గరకు వస్తాడు. నువ్వు పెద్దయిన తర్వాత సిటీకి వచ్చాయి, నేను చదివిస్తాను అని మాటిస్తాడు. బరువెక్కిన గుండెతో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. జింగేకి ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. తను నవాన్కి ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలనేమో కానీ యావ ఇచ్చినంత స్వచ్ఛమైన ప్రేమను మాత్రం ఇవ్వలేడు. ఇప్పుడు తన గిల్ట్ అంతా పోయి మనసు తేలిక పడుతుంది. సో ఇక్కడ ప్రేమ అంటే పొందడమే కాదు, త్యాగం చేయడం కూడా అని ఈ సినిమా చూపిస్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్.